కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనములు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఒక విశ్వాసి దేవునికి ఒక ఆలయముగా, మందిరముగా ఉన్నాడనమాట. మనం ఒక దేవుని మందిరమును ఏ విధంగా మనం ఉపయోగిస్తాము? దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, మరి ఆయన్ని ఆరాధించడానికి, మరి ఆయనకు మహిమ తెచ్చే విధంగా మనము ఆయన సన్నిధిలో ప్రవర్తిస్తాము. అలాగే దేవుని సన్నిధిలో ఆయనకి స్తుతులు, అర్పణలు అర్పిస్తాము. అదేవిధంగా ఆ దేవుని సన్నిధి ఎలా ఉంటుందంటే, దేవుని మందిరం ఎలా ఉంటుందంటే ఆయన సన్నిధితో ప్రకాశింపబడుతుంటుంది, పరిశుద్ధమైన స్థలము. కనుక ఒక విశ్వాసిని కూడా దేవుడి విధంగానే ఆయన యొక్క ఆలయముగా, ఆయన నివసించే ఒక మందిరముగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మనము ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయును. కనుక ఒక విశ్వాసిని దేవుడు విశ్వాసులమైన మన పట్ల, ఆయన బిడ్డల పట్ల మరి ఎంత చక్కటి ప్రణాళిక, ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోగలము. మనల్ని ఆయన సొంత ఆలయముగా, ఆయన నివసించే ఒక మందిరముగా, ఆయన నివసించే ఒక ఆలయముగా మనల్ని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి ఒకసారి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, అంటే రక్తమాంసములో ఇక్కడ సంచరించినప్పుడు, ఆయన పరిచర్య చేసేటప్పుడు ఒకసారి యెరూషలేము దేవాలయములో క్రయ విక్రయములు చేస్తుంటారనమాట. పరిశుద్ధ మందిరమును అక్కడ కొన్ని అమ్మకాలు చేస్తూ ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆయనకి ఎంత కోపం వస్తుందంటే, ఒకసారి మనం చూసినప్పుడు మత్తయి సువార్త 21:12-13, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బలలను, గువ్వలము, వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడి వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగలుగా చేసేడు వారనెను. కనుక మరి ఆ మందిరములో, మరి ఆ దేవాలయంలో వారు క్రయ విక్రయాలు చేసుకుంటూ ఒక అమ్మకాలతో కూడిన స్థలముగా అది పెట్టినప్పుడు యేసయ్యకి ఎంత కోపం వస్తుందంటే, ఆ బల్లలన్నీ తోసేసి చాలా కోపం, అక్కడ ఎక్కువ కోపం ప్రదర్శిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మందిరం పట్ల అంత ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎంత పరిశుద్ధంగా దేవుని యొక్క మందిరం ఉండాలని ఆయన అనుకుంటున్నాడో మనము దీని ద్వారా తెలుసుకోగలము. కనుక ఆయన మనల్ని కూడా, అంటే విశ్వాసుల్ని మనల్ని కూడా ఆయన యొక్క మందిరముగా, ఆయన నివసించే ఆలయముగా ఇక్కడ చెప్తున్నాడు. కనుక మన శరీరాలను మనం ఏ విధంగా కాపాడుకోవాలి? మరి శరీరేచ్ఛలతో, మరి శారీరక కోరికలతో, మరి లోక సంబంధమైన భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోయి లోకంతో పొత్తు పెట్టుకొని మరి దేవునికి దూరం అయిపోయి లోకాశలకు మనము బానిసలైపోయి మరి దేవునికి విరుద్ధమైన పనులు, చీకటి కార్యాలు, అపవిత్ర కార్యాలు, అంధకార సంబంధమైన విషయాల్లో మనము మొగ్గు చూపించకుండా చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా మన దేహమును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆయన యొక్క మందిరము, విశ్వాసిని ఆయన యొక్క మందిరం, ఆయన యొక్క ఆలయముగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారనమాట. ఇంకా మనం చూసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయములో 19, 20 చూసినప్పుడు, మీ దేవుడు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదనియు మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అవును, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక విశ్వాసికి మన శరీరమును, అంటే ఒక విశ్వాసులమైన మనము మన యొక్క శరీరమును మనకిష్టం వచ్చినట్టు మనము వాడడానికి ఎటువంటి హక్కు మనకు లేదని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన ఒక ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని ఆలయముగా, ఆయన మందిరముగా అనుకుంటున్నాడు కనుక, మనలో ఆయన నివసింపకూర్చున్నాడు కనుక, మరి మన దేహమును, మన శరీరమును దేవుని ఆత్మకు ఆనందం కలిగించే పనులే ఈ శరీరంతో చేయాలి, ఈ అవయవాలతో చేయాలి. దేవునికి ఘనత తెచ్చే పనులే మనం చేయాలి. దేవుని మహిమపరిచే విధంగా మన శరీర అవయవాలను మనం వాడుకోవాలన్నట్లు ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే రోమా 12:1, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొంచున్నాను. కనుక మన శరీరమును సజీవ యాగముగా, అంటే దేవుని మహిమార్థం ఉపయోగపడేలా మనం ఉపయోగించాలన్నమాట. దేవుని మహిమార్థం ఉపయోగపడేలా మనము ఈ అవయవాలను, మన ఈ శరీర భాగాలు ఉపయోగించాలి. దేవుని మహిమ కొరకు, మరి ఆయన స్తుతించే విధంగా, ఆయన ఆరాధించే విధంగా, ఆయన గణపరిచే విధంగా, ఆయనకు మహిమ తెచ్చే పనులు, మరి ఆయనకి సంతోషం కలిగే పనులే ఈ శరీరంతో మనం చేయాలని దేవుడు స్పష్టంగా ఈ వాక్యాల ద్వారా తెలియజేస్తున్నాడు.